రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. పేరుకే కార్పొరేట్ కాలేజీలా కానీ ఎక్కడ చూసినా సమస్యలతో పేరెంట్స్, స్టూడెంట్స్ నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ కాలేజీలో తమ పిల్లలను చదివిపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే పేరెంట్స్కు నిరాశ ఎదురవుతుంది. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు కనీసం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం విఫలమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ జూనియర్ కాలేజీలు చదువుల కోసం లక్షలు వసూలు చేస్తున్నాయి. అయినా విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు నెరవేరడం లేదు. ఇంటర్మీడియట్ లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కీలకం. ఇందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటి, జేఈఈలో వెయిటేజ్ తగ్గిపోతోంది. నగరంతో పాటు జిల్లాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్ గడువు ముగిసే టైం వస్తున్నా స్టూడెంట్స్ ప్రిపరేషన్ లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని జూనియర్ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లకు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఒక్కో విద్యార్థి చేత 2000 నుంచి 3000 వరకు వసూలు చేసి ప్రాక్టికల్స్ మార్కులు వేయిస్తామని హామీ ఇస్తున్నారు లెక్చరర్లు. దీంతో మెరిట్ స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఇంటర్ విద్యలో ఏర్పడింది. కార్పొరేట్ కాలేజీల అక్రమాలను అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తోంది. గతేడాది నుంచి ఎగ్జామినర్లను జంబ్లింగ్ విధానంలో నియమిస్తోంది. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమాలకు అలవాటు పడ్డవారు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికున్న పరిచయాలు, పలుకుబడితో గతేడాది అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఏడాదైనా అవకతవకలను అరికట్టి సమర్థవంతంగా నిర్వహించాలంటున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఈ నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఆయా కళాశాలలో ప్రయోగశాలలు ఉంటాయి. ఆ ప్రయోగశాలలో కావాల్సినటువంటి కెమికల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు రికార్డ్స్ వేరే విద్యార్థులు రాయించడం కానీ, ప్రాక్టికల్ చేయించకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు కానీ, అదే రకంగా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ దయచేసి ఆలోచన చేసి విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోకుండా ఖచ్చితంగా ప్రాక్టికల్స్ వారికి చేయించే విధంగా ఆలోచన చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఆగడాలు మితిమీరిపోయాయంటున్నారు విద్యావేత్తలు, విద్యా సంఘాల నాయకులు. ఒకప్పుడు కార్పొరేట్ విద్య పట్టణాల వరకే పరిమితం అయ్యేదని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది అంటున్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్ ను మోసం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.